హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్. ఈరోజు వీడియోలో ఏంటి అంటే మనకు చాలామంది నేనైతే కడియం కూర్చోనని చెప్పిన తర్వాత ఇండోర్ ప్లాంట్స్ చూపించమని చెప్పారు. అండ్ ఈ వీడియోలో అయితే మనం ఇండోర్ ప్లాంట్లు అయితే చూద్దాం, చాలా తక్కువ కాస్ట్లో ఉండేటివి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం మనం పూల మొక్కలు, పండ్ల మొక్కలు కూడా చూద్దాం. అండ్ ఇక్కడ ఇండోర్ మొక్కలు ఏంటంటే కడియంలో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మాత్రం 150 రూపాయలు అయితే ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఎంత కాస్ట్ అంటే మనకి కడియం అంటేనే పూల మొక్కలు, పండ్ల మొక్కలు. ఈ ఇండోర్ మొక్కలు అనేవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయన్నమాట. అలా కాకుండా మనకి ఇవి తక్కువ కాస్ట్లో కావాలి అనుకుంటే మనకి పుణే తర్వాత బెంగళూరు అయితే మాత్రం మనకి తక్కువ కాస్ట్లో దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ కాస్ట్ అయితే ఉంటుంది. అండ్ రిమైనింగ్ పండ్ల మొక్కలు అంటే పూల మొక్కలు, పండ్ల మొక్కలు అయితే మాత్రం తక్కువ కాస్ట్లో ఉంటాయి. ఇవి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి, 150. ఇవే మనం పుణేకి వెళ్ళామంటే ఇది 150 ఉంది కదా, 80 నుంచి 100 రూపాయల మధ్యలో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇవ్వండి, ఇవన్నీ కూడా అవే చాలా బాగున్నాయి చూడండి. అండ్ ఇవ్వండి, ఇవి కూడా అంతే, మనకి ఇవన్నీ కూడా అవే కాస్ట్ పడతాయి అన్నమాట. అటు ఇటుగా 150 రూపాయల వరకు అయితే పడుతుంది ఒక్కొక్క మొక్క. వీటిల్లో అంటే ఇప్పుడు నర్సరీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వీటిల్లో వేరుకుంటారు అనమాట. అంటే ఏవైతే మంచిగా ఉన్నాయో అవైతే ఏరుకుంటారు. ఇవన్నీ 150 రూపాయలు. ఇప్పుడు ఈ 150 రూపాయలు అనేది కూడా మనం కాస్ట్లీ అంటే అక్కడ కంపేర్ చేస్తే ఇది కాస్ట్ ఉంటుంది. మనం నర్సరీలో కొనుక్కునేదంతా కంపేర్ చేసుకుంటే మాత్రం తక్కువ కాస్ట్లోనే ఉంటుంది, ఎక్కువ కాస్ట్ అయితే ఉండదన్నమాట. ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి ఈ కాస్ట్. అండ్ మనకు నార్మల్గా అవుట్డోర్ అయితే మాత్రం తక్కువగానే ఉంటుంది. ఇదిగోండి, ఇవి వచ్చేసి జీజీ ప్లాంట్, అదే జామీపైకస్ అంటాం, ప్యూర్ ఆక్సిజన్ ప్లాంట్ అనమాట. ఇదైతే 140 రూపాయలు అయితే పడుతుంది ఒక్కొక్క మొక్క అయితే మాత్రం ఇక్కడ. అండ్ ఇదే మొక్క మనకి పుణేలో కొనాలంటే 80 రూపాయలు అయితే పడుతుంది అనమాట. సో అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అవన్నీ వేసుకుంటారు. ఇదిగోండి, ఇవి కూడా అంతే, 140 రూపాయలు. ఇది కూడా ఒక రకమైన మనీ ప్లాంట్ టైప్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది చూడండి. అండ్ కడియంలో మీకు నెక్స్ట్ ఏమేమి మొక్కలు చూడాలనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు ఆ మొక్కలు చూపిస్తాను. మర్చిపోకుండా అందరి కింద కామెంట్ చేయండి మీకు ఏ రకం మొక్కలు కావాలో. అండ్ ఎస్పెషల్గా ఇక్కడ ఏంటంటే చాలామంది చెప్తూ ఉండేది, మీరు వీడియోలు తీయండి కానీ మొక్కల కాస్ట్లు చెప్పొద్దని చెప్పి స్పెసిఫిక్గా అదే మెన్షన్ చేస్తున్నారు. బట్ నేనైతే మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను. ఎందుకు అంటే అలా కాస్ట్లు చెప్పడం వల్ల ఏంటి అంటే నర్సరీలో కొనుక్కు వెళ్ళే వాళ్ళకి కొంచెం డ్యామేజ్ అనేది వాళ్ళ వాదన అనమాట. అది కరెక్ట్ అయిన నిజంగానే. ఎందుకంటే ఇక్కడ మీరు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవైతే ఇక్కడైతే మాత్రం 130 రూపీస్ అలా పడుతుంది అనమాట. ఎందుకు డ్యామేజ్ అంటే ఇప్పుడు ఇది వచ్చేసి 130 రూపీస్ పడుతుంది. మీరు నార్మల్ నర్సరీలోకి వెళ్ళేసి ఇది 130 రూపాయలు వీడియోలో చెప్పారు, నాకు 130 రూపాయలకి ఇవ్వండి అంటే బాగోదన్నమాట. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, అక్కడ ఆ స్థలం రెంట్లు కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, మెయింటైనింగ్లు కావచ్చు, వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ కావచ్చు, ఇన్ని వేసుకున్న తర్వాత కాస్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. వీళ్ళైనా అంత కాస్ట్ వేసుకోబట్టే కదా 120, 130 పడుతున్నాయి. ఈ కింద కూడా అయితే మాత్రం మనకి 130 రూపీస్ అయితే పడుతుంది అనమాట. కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా కూడా. ఈ రేట్లు తీసుకెళ్ళేసి డైరెక్ట్గా నర్సరీలో కూడా ఎప్పుడు కూడా అడగడానికి ట్రై చేయకండి. ఇక్కడ చూస్తారు కదా, ఇవైతే మాత్రం ఒక్కొక్క మొక్క 100 రూపాయలు అయితే పడుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ కడియం అసలు చెప్పాలి అంటే ఆల్మోస్ట్ ప్రపంచ దేశాలు మొత్తానికి కూడా ఇక్కడ నుంచి మొక్కలు దిగుమతి అవుతాయన్నమాట. 5 రూపాయల నుంచి మొక్కలు మొదలనుకునేసి కోట్ల రూపాయల వరకు కూడా ఇక్కడ మొక్కలు అయితే ఉన్నాయి. మనమైతే ఇప్పుడు అవి కూడా చూపిస్తాను. 1 కోటి రూపాయల మొక్కలు ఏంటి, 2 కోట్ల రూపాయల మొక్కలు ఏంటి అనేది కూడా చూపిస్తాను. దేశంలో హైయెస్ట్ కాస్ట్ ఇక్కడే ఉంటుందన్నమాట. అంటే హైయెస్ట్ కాస్ట్ అంటే అంత వాల్యుబుల్ మొక్కలు అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. ఇగోండి, ఇవన్నీ కూడా ఇగోండి, ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవైతే మనకు ఒక్కొక్కటి అయితే మాత్రం 140 రూపీస్ అయితే పడుతుంది. ఇది కూడా 140 రూపీస్ అయితే పడుతుంది అనమాట. ఇవ్వండి, ఇవి కూడా అంతే, ఇవన్నీ కూడా మనకి 140 రూపీస్ అయితే పడతాయి. చాలా బాగున్నాయి కదా. ఇవి కానీ ఇండోర్లో పెట్టుకుంటే అదిరిపోద్ది. ఇక్కడ చూసారు కదా మనకి ఈ టైపు, ఇవైతే మాత్రం 150 రూపీస్ దాకా పడుతున్నాయి అనమాట. చాలా బాగున్నాయి, వైట్ లిప్టిక్ అంటారనమాట ఇవన్నీ కూడా. ఇవి ఎంత బాగున్నాయో చూడండి. ఇవి వచ్చి మాత్రం వేరే వాళ్ళు ఎవరు ఆర్డర్ చేసి పక్కన పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా జామీపైకస్ చాలా ఉన్నాయి చూడండి. ఊరేనైనా విపరీతంగా అవే ఉన్నాయి. ఇవ్వండి, ఇక్కడ ఉన్నాయి లాస్ట్లో. ఇవైతే మాత్రం 150 రూపీస్ పడుతున్నాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి ఇండోర్లో, సూపర్గా ఉన్నాయన్నమాట. ఇది మొత్తం కూడా వీళ్ళు చేసిన సెటప్ కూడా చూడండి. ఇది రోడ్డుకి ఆనుకునే ఉంటుందన్నమాట. ఇది గాంధీ గారి నర్సరీ, గాంధీ నర్సరీ అంటారు అనమాట. ఇదైతే మాత్రం మీరు చాలామంది అడ్రస్ అని అడుగుతున్నారు కదా, ఇదైతే మీకు రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. మిగతా అడ్రస్లు ఎందుకు చెప్పాలంటే అది ఎక్కడో కడియం అనేది ఒక మండలం అనండి. దీంట్లో కొన్ని చాలా రకాల 10ల సంఖ్యలో విలేజ్లు ఉన్నాయి. ఆ విలేజ్ లోపల ప్రతి విలేజ్లోనూ నర్సరీలు ఉంటాయి. మీకు ఏం చెప్తే ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళలేరు. మనకి మీరు నార్మల్గా బస్సులోనే వీటిల్లోనే వచ్చి, ఇదైతే రోడ్డుకి ఆనుకొని ఉంటుంది గాంధీ నర్సరీ అనేది. మీరు ఎక్కడైనా డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు. ఈ ఫెర్ని టైప్ అంతా కూడా మనకైతే మాత్రం 100 రూపీస్ అయితే పడుతుంది అనమాట. మనకి ఈ హ్యాంగింగ్తో కలిపి అయితే మాత్రం ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తాను చూడండి.
ఇంకా మీకు నెక్స్ట్ ఏ మొక్కలు కావాలో మర్చిపోకుండా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అవన్నీ చూపిస్తాను, ఎందుకంటే మళ్ళీ మనం అక్కడ ఇంకెప్పుడు వస్తామో తెలియదు కాబట్టి అన్నీ చూపిస్తాను. ఇదిగోండి సూపర్గా ఉన్నాయి. ఇవి చూసారా, బ్రహ్మకమలం. పెద్దగా ఏం బాగాలేవు ఇవి, ఏదో హెల్తీగా లేదంటున్నాయి. మనం పక్కన ఇంకొంచెం హెల్తీగా మొక్కలు అవి చూస్తున్నాం. ఓర్ని ఇవేంటి పైనాపిల్? కాదు కాదు, ఏవో మంచి షో మొక్కలు అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఎంత ఉన్నాయి వీటి కాస్ట్? ఓకే, ఇవైతే మాత్రం మనకి ఒక్కొక్కటి అయితే మాత్రం 180 రూపీస్ అయితే పడుతుందంట. బట్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ అయితే మనం ఆల్రెడీ ఇంతకుముందు అయితే చూసేస్తున్నాం. చూసారా, ఇవన్నీ కూడా ఇప్పుడే నాటి పెట్టారు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి బ్రహ్మకమలం, మంచి ఫ్రెష్గా ఉన్నాయి. ఈ బ్రహ్మకమలం అయితే మనకు ఒక్కొక్కటి అయితే మాత్రం ఇగో ఇంటిది పక్క ఆ బ్రహ్మకమలం అయితే మాత్రం మనకు ఒక్కొక్కటి అయితే మాత్రం 140 రూపీస్ అయితే పడుతుంది. ఇది వచ్చి స్వాతి పైలం లేదా పీస్ లిల్లీ అని కూడా పిలుచుకుంటాం అనమాట. పీస్ లిల్లీ అనేది మనకి సింగిల్గా హైబ్రిడ్ టైప్, ఇది కొంచెం నాట్ టైప్ అనమాట. స్వాతి పైలం అనేది దీంట్లో ఎక్కువ పూలు అయితే వస్తూ ఉంటాయి అనమాట, చాలా బాగుంటాయి. ఇది కూడా ప్యూర్ ఇండోర్. అండ్ ఇక్కడ చూడండి తమలపాకులు ఇప్పుడే ఎంత బాగా గుచ్చిపెట్టారో. జస్ట్ కవర్లో మట్టి గుచ్చేస్తే మనకి 50 రూపాయలు తీసేసుకుంటారనమాట. ఇవైతే వీళ్ళ దగ్గర మనకి 10 నుంచి 15 రూపాయలకి అయితే వస్తుంది ఆ మొక్క. అండ్ ఇవి పోతే సెక్లాన్స్. ఈ సెక్లాన్స్ చూడండి చాలా వరకు ఎండిపోయాయి, వాటర్ ఎక్కువైంది చూడండి, బాగా తడిగా ఉన్నాయి. ఈ సెక్లాన్స్ అనేటివి మనకి ఎప్పుడో మంత్లీ వన్స్ లేదంటే వీక్లీ వన్స్ వాటర్ పట్టుకోవాలి. ఇలా డైలీ పట్టడం వల్ల ఏంటంటే ప్రాబ్లం అదే అనమాట. ఇక చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడే ఫ్రెష్గా నాటిన మొక్కలు. మనం ఇప్పుడు ఈ పాట్ కొన్న అదే కాస్ట్, మనం ఇందాక చూసాం కదా 150 రూపీస్లో, అది కొన్న ఒకటే కాస్ట్. కాబట్టి ఎప్పుడైనా వచ్చినప్పుడు తక్కువ అంటే ఇప్పుడు వేసారు కదా అని చెప్పి ఇవి తీసుకోకండి, మంచిగా తీసుకోండి. ఇవైతే మాత్రం 120 రూపీస్ అయితే పడుతున్నాయి అనమాట మనకైతే ఇక్కడ. అండ్ మీకు వచ్చిన పరీక్ష ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పే రేట్లు మీరు కంపేర్ చేసుకొని, మీరు ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదైనా కొనుంటే అది ఎంత కాస్ట్ కొన్నారో నాకు కింద కామెంట్ చేయండి. ఆ ప్లాంట్ నేము, నేను చెప్పిన కాస్ట్, మీరు కొన్న కాస్ట్ మర్చిపోకుండా నాకు కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు నేను చెప్పే రేటు కంటే చాలా హైయెస్ట్లో కొన్నారో వాళ్ళకైతే మనం గివేవేలో ఒక చిన్న ప్రైజ్ కూడా పంపిద్దాం. పాపం బోనస్ కంత ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నారు కాబట్టి. ఇక్కడ నుంచి నేను కొన్ని విత్తనాలు తీసుకోవడానికి కూడా ట్రై చేస్తాను. నేను కొంచెం రేర్గా ఉండేటువంటి విత్తనాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేస్తాను, మీకు ఖచ్చితంగా చెప్పట్లేదు, నేను ట్రై చేస్తాను. కుదిరితే మాత్రం అవన్నీ మీకు గివేవేలు ఇస్తాను ఫ్రీగానే. అండ్ ఈ మొక్క చూసారా, ఇది కానీ పెరిగింది అంటే మామూలుగా ఉండదు, అసలు 2 కళ్ళు సరిపోవు అనమాట. అంత గుబురుగా అంత విపరీతంగా వస్తుంది. మన పుణేలో చూపించాను నేను ఈ మొక్క మీకు, సూపర్గా ఉంటుంది. ఇది కానీ పెరిగింది అంటే మనకి ఈ మొక్క అయితే మాత్రం 180 రూపీస్ అయితే పడుతుందన్నమాట. అని చెప్తున్నాను కదా, నేను ఇక్కడ కొన్ని రేర్ వెరైటీస్ ఏమన్నా ఉంటే మాత్రం విత్తనాలుగా తీసుకురావడానికి ట్రై చేస్తాను. అవి మీకు అందరికీ ఫ్రీగా గివ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. సో మీరందరూ చేయాల్సిన పని ఒకటే, వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించిందో చాలు. అండ్ ఇవన్నీ వచ్చేసి టిఫిన్ బ్రేక్స్ అనమాట. ఈ టిఫిన్ బ్రేక్స్ కూడా కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. అండ్ ఇవి చూసారా, ఇవి ఏంటి అంటే కొంచెం ఊపిరితిత్తులకు కూడా డ్యామేజ్ అంటారు చాలామంది అయితే మాత్రం, ఇవి ఇంట్లో ఉండటం వల్ల. అవుట్డోర్లో కూడా వస్తాయి అవి. ఇవన్నీ కూడా సెక్లాన్ టైప్. ఈ సెక్లాన్స్ అన్నీ పుణేలో అయితే మనకి 80 రూపీస్కి 90 రూపీస్కి దొరుకుతాయి. ఇక్కడ కొనాలంటే 150 రూపీస్ పడుతుంది. సెక్లాన్స్లో మనకి 30 రూపీస్కి 40 రూపీస్ కూడా వచ్చేటివి ఉన్నాయి. ఈ టిఫిన్ బ్రేక్స్ అన్నీ కూడా మనకైతే మాత్రం 200 రూపీస్ అలా ఛార్జ్ అవుతాయి అన్నమాట. మనకి ఇక్కడ నేను చెప్పేటి ఏంటంటే, నేను అక్కడ పాట్ సైజుని బట్టి చెప్తున్నాను. అదే మొక్క చిన్న పాట్లో ఉందంటే 50 రూపాయలు 60 రూపాయలు కూడా రావచ్చు, ఛాన్స్ ఉంది. కానీ నేను పాట్ని బట్టి ఈయన చూసారు కదా, ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి మనీ ప్లాంట్లలో రకాలన్నమాట, చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. ఇది ఏంటిది ఒరేమ్మా, సూపర్గా ఉంది చూడండి. ఇలాంటి హ్యాంగింగ్స్ ఇంట్లో వేసుకున్నామంటే మాత్రం మామూలుగా ఉండదు, అదిరిపోద్ది. ఇదిగోండి ఇవి ఒకటి సూపర్గా ఉన్నాయి హ్యాంగింగ్స్, అదిరిపోయాయి అసలు ఈ టైపు. ఇదిగోండి ఇది ఒక రకం. ఇలాంటి డిఫరెంట్ హ్యాంగింగ్స్ అయితే వేయాలి. నేను కూడా ఇంట్లో చాలా వరకు అన్ని హ్యాంగింగ్స్ బుక్స్ అయితే బిగించి అన్ని వెల్డింగ్ చేయించి పెట్టినాను. కొన్ని అయితే తీసుకెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి అయితే మాత్రం. మ్యాక్సిమం ఒక 10 నుంచి 15 తీసుకెళ్ళగలిగితే 10-15 బట్టి సెట్ చేయించేస్తున్నాను. అవన్నీ వేయాలన్నమాట. ఇవన్నీ కూడా ఇదిగోండి టటిల్ వైన్స్ అనమాట. ఇవి జస్ట్ మీరు మట్టిలో వేసేసి వదిలేసారంటే చాలా అవే లేసి వచ్చేస్తాయి అనమాట. పెద్దగా వీటికి కేర్ కూడా పెద్ద ఏం అవసరం లేదు. ఒకవేళ ఇవి డెడ్ స్టేజ్లో ఉన్నప్పుడు తీసి ఇంకో దాంట్లో వేస్తే మళ్ళీ వచ్చేస్తాయి. ఇవి చూడండి, ఇవి తీసి ఇంకో దాంట్లో రీపాట్ చేస్తారంట. మనకు స్టార్టింగ్ నాటేటప్పుడు ఇదిగోండి ఈ చిన్న వాటిలో నాటుతారు. ఇక్కడ సెట్ అయిన తర్వాత తీసి ఇంకో ప్యాకెట్లో చిన్న ప్యాకెట్లు వేస్తారు. అది సెట్ అయిన తర్వాత ఇంకొంచెం పెద్ద ప్యాకెట్, అది సెట్ అయిన తర్వాత ఇంకొంచెం పెద్ద ప్యాకెట్, ఇలా ప్యాకెట్ చేంజ్ చేస్తూ వేస్తారు. ఎందుకు అంటే ఒకేసారి పెద్ద ప్యాకెట్లు ఇచ్చు కదా అంటే గ్రోత్ తక్కువ ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో వేసుకుంటూ వెళ్ళినప్పుడు గ్రోత్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి షిఫ్ట్ చేసుకుంటూ వేస్తారనమాట. అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఇవన్నీ కూడా ఇదిగోండి
ఇక్కడ ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. నేనైతే కొన్ని ప్రశ్నలు అయితే అడిగాను అనమాట, కాకపోతే అదేంటో వాయిస్ అయితే రాలేదు, అందుకని చెప్పేసి నేనే మళ్ళీ ఇక్కడ డబ్బింగ్ చెప్తున్నాను. అండ్ నేను ఏం అడిగానంటే, నేను ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారని అడుగుతుంటే చెప్తున్నారు అన్నీ అయితే మాత్రం పుణే నుంచే తెస్తారంట వీళ్ళు. మీరేమైనా తయారు చేస్తారంటే చాలా తక్కువ మేము ఇక్కడ తయారు చేస్తాము, ఇది ఇండోర్ ప్లాంట్లో తక్కువగా తయారు చేస్తాం, రిమైనింగ్ అన్నీ కూడా పుణే నుంచి అయితే తెప్పిస్తాము, అందుకని చెప్పేసి కొంచెం కాస్ట్ ఉంటాయని చెప్తున్నాడు అనమాట. నేనైతే మాత్రం కంప్లీట్గా అయితే వెయిట్ అయితే హ్యాంగింగ్స్ ఉండేవి కూడా మేము చాలా వరకు పుణే బెంగళూరు నుంచి తెప్పిస్తాము, కొంతవరకు మేమైతే గుచ్చిపెట్టేస్తాము అని చెప్తున్నారు. అలా నేను ఇంకొక క్వశ్చన్ ఏం అడిగానంటే, వీళ్ళని ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా, మొక్కలను ఎలా కాపాడుతున్నారు, ఇండోర్ మొక్కలు అంటే ఈ టెంట్ ఉంది, అవుట్డోర్ మొక్కల పరిస్థితి ఏంటి, వాటిని ఎలా కాపాడుతున్నారు, వాటరింగ్ ఒకటైనా సొల్యూషన్ అంటే ఆయన నాకు చెప్పిన సమాధానం ఏంటి అంటే, మేము అక్కడ మీరు బాగా గమనించారు అంటే అక్కడ అంతా కూడా చెట్లు నాటున్నాము, ఐస్ చెట్లు. అవి ఏం చేస్తాయంటే చెట్లకు నీడేస్తాయి, ప్రతి లైన్లలో కూడా ఐస్ చెట్లు నాటారు, అది నేను చూపిస్తాను మీకు మళ్ళీ కూడా. ఐస్ చెట్లు నాటి వాటి కింద ఏవైతే చిన్న మొక్కలు ఉన్నాయో అవన్నీ కూడా దాని కింద పెట్టేస్తారు, ఆ నీడ కింద అయితే మాత్రం ప్యూర్గా వాటికి సన్లైట్ దొరుకుతూ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం నీడ కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో అలా అయితే వీళ్ళైతే మాత్రం సమ్మర్ నుంచి అయితే మాత్రం మొక్కలను అయితే కాపాడుతున్నారంట. ఇంకా మనకి అవైలబిలిటీలో అంటే మనం టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళు వీటి కోసం సపరేట్గా చెట్లు పెంచలేం కదా గార్డెనింగ్లో. సో దానికి సంబంధించిన ఆల్టర్నేటివ్ అయిన ఆప్షన్ ఉన్నాయి కూడా నేనైతే వెతుకుతాను అనమాట. ఖచ్చితంగా అందరినీ కనుక్కొని మీకైతే చెప్తాను ఆ విషయం కూడా. అండ్ అదేనమాట నేను మొత్తం అయితే అడిగింది, నాకు ఆ విషయం అయితే చెప్పాడు అనమాట. సో కాబట్టి ఇండోర్ ప్లాంట్లు అనేవి మన కడియంలో చాలా రేటు కంపేర్ టు పుణేతో కంపేర్ చేస్తే బెంగళూరులో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, బెంగళూరుతో కంపేర్ చేస్తే మాత్రం ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట మనకి కడియంలో అయితే. మన కడియం అనగానే గుర్తొచ్చేది ఏంటి అంటే పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఇదంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. ఇక్కడ వీళ్ళైతే మాత్రం మట్టితో వేసి మొత్తం నాటుతూ ఉంటారనమాట. అండ్ పుణేలో ఎక్కువగా ఇండోర్ ప్లాంట్లు ఫేమస్, బెంగళూరులో గులాబీలు, చామంతులు ఇటువంటివి అయితే ఫేమస్, కడియంలో పూల మొక్కలు, పండ్ల మొక్కలు ఫేమస్. ఇక్కడ దొరికినవి అక్కడ దొరకవు, అక్కడ దొరికినవి ఇక్కడ దొరకవు. ఇక్కడ చూడండి క్రీపర్లు ఎంత బాగున్నాయో, ఈ క్రీపర్లు అయితే మాత్రం మనకు ఒక్కొక్కటి అయితే మాత్రం ఇదిగోండి, ఈ పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ క్రీపర్ అయితే మనకు ఒకటి అయితే 200కి అయితే దొరుకుతుంది అనమాట. ఇక్కడ చాలా బాగున్నాయి క్రీపర్లు, చాలా అంటే చాలా బాగున్నాయి. దీంట్లో ఏం కలుపుతారని అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే ఎర్రమట్టి, నల్లమట్టి ప్లస్ ఎరువు, అలానే ఇది మనకి పొట్టు ఉంటుంది కదా, వరి పొట్టు, వడ్లు పొట్టు, ఆ పొట్టు ఇవన్నీ కలిపి అయితే మాత్రం మొక్కలైతే నాటుతారంట. ఇక్కడైతే ఇవి కలబంద అయితే అలోవేరా అయితే నాటుతున్నారు. సో అదనమాట వీళ్ళ సీక్రెట్ అయితే మాత్రం. ఒక్కొక్కరు ఒక్కొక్క మిక్సింగ్ చేస్తూ ఉంటారు, అందరూ ఒకటే సేమ్ మిక్సింగ్ అని లేదు. ఇవి చూడండి శాంక్ ఆఫ్ ఇండియా అంటారు, ఇవి కూడా కలర్ చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట. ఒకటే కలర్, అది షేడ్ అయ్యేటప్పటికి డెడ్ అయ్యే టైంకి ఒక కలర్, నార్మల్గా ఫ్రెష్గా వచ్చినప్పుడు ఒక కలర్ ఇలా ఉంటుంది. ఎస్పెషల్గా నేను ఇక్కడైతే మాత్రం మీకు ఇంకా ఇండోర్ మొక్కలు అయితే ఎక్కువగా చూపించలేకపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఐటమ్స్ కూడా లేవు అనమాట, అన్నీ కామన్గా ఉండేటివి ఇవే. ఎందుకంటే మనకి పుణే సిరీస్లోనే బాగుంటుంది. ఇండోర్ మొక్కలు చూడాలనుకుంటే మన పుణే సిరీస్ అయితే మాత్రం మనకి ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది అనమాట, ఒకసారి చెక్ చేయండి. మీకు కొన్ని వేల రకాల ఇండోర్ మొక్కలు అయితే చూపించున్నాను. అండ్ మీకు ఇంకా నెక్స్ట్ ఏ వీడియోలు కావాలో అంటే ఏ రకమైన మొక్కలు కావాలో కూడా నాకు కింద కామెంట్ చేయండి. అంటే బై సబ్స్క్రైబ్.